హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రూ ఫుడ్ కిచెన్ యమ్మీ. ఈ రోజు మన వీడియోలో స్టఫ్డ్ బ్రెడ్ రోల్స్ అన్నమాట. సో ఈ బ్రెడ్ రోల్స్ ని ఎలా తయారు చేసుకోవాలనే విధానాన్ని ఈ రోజు మనం వీడియోలో చూడబోతున్నాం అండి. చాలా టేస్టీగా ఉండే ఈ బ్రెడ్ రోల్స్ ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు ఓపెన్ గా చేసి చూపిస్తున్నాను కదా. చాలా టేస్టీగా ఉంది, లోపల ఇలా చక్కగా బాగుంది. సో తినేటప్పుడు కానీ చాలా టేస్టీగా ఉంది. సో ప్రాసెస్ కి వెళ్ళిపోదామా మరి. సో ముందుగా ఇలాంటి ప్యాన్ పెట్టుకోవాలండి. ప్యాన్ లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని దాంట్లో కొద్దిగా జీలకర్ర వేసేసుకొని కొద్దిగా పసుపు వేసుకోవాలి. అలాగే ఆ జీలకర్ర అంతా చక్కగా కొద్దిగా వేగనివ్వాలి. అలాగే మనము ముందుగా సన్నగా ఆనియన్స్ ని కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే కొద్దిగా జింజర్ ని గానీ కట్ చేసి తురుముకున్నానండి. నేను జింజర్ ఎప్పుడు తురుముకుంటాను. సో కట్ చేసిన ఆ ముక్కలు తగులుతాయని అందరు తీసేస్తారు కదా. సో జింజర్ ని ఇలా తురుముకున్నామంటే వాళ్ళు చక్కగా వాళ్ళ జింజర్ అనేది వాళ్ళ బాడీ లోపలికి వెళ్తుంది. సో జింజర్ ఎంత మేలు చేస్తుందో అందరికీ తెలిసిన విషయమే. సో దీని మీద కానీ ఇంకొక స్పెషల్ వీడియో కానీ చేస్తానండి. సో చక్కగా ఇప్పుడు ఈ ఆనియన్స్ అన్ని మంచిగా సాఫ్ట్ గా వేయించుకోవాలి. మనం ముందుగానే ఆలుని కొద్దిగా కట్ చేసుకొని కొద్దిగా బాయిల్ చేసి పెట్టుకోవాలి. ఓకేనా. సో అది సైమల్టేనియస్ గా మనకి జరుగుతూ ఉండాలండి. దీంట్లోనే నేను కొద్దిగా ఉప్పు కారం గాని వేసేసుకుంటున్నాను. సో ఉప్పు ముందుగా వేయడం వల్ల ఆనియన్స్ అనేవి తొందరగా కుక్ అవుతాయి, చక్కగా ముందుగా కుక్ అవుతాయి. సో నేను చెప్పాను కదా, ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఆలు సో కొద్దిగా పీల్ తీసేసి కొద్దిగా వాటర్ వేసుకొని కుక్కర్లో పెట్టామంటే చక్కగా బాయిల్ అయిపోతాయి. సో నేను కానీ అలాగే చేసుకున్నాను. మంచిగా మనకి లోపల స్టఫింగ్ అయితే రెడీగా ఉంది కదా. సో ఇప్పుడు ఆ స్టఫింగ్ అంతా పక్కన పెట్టుకున్నాను. నేను గార్లిక్ ఎందుకు వేయలేదంటే, సో ఇవి మాత్రం గార్లిక్ బ్రెడ్స్ అండి. సో ఇవి గార్లిక్ బ్రెడ్స్ కాబట్టి నేను గార్లిక్ వేయలేదు. సో చక్కగా మనము ఎడ్జెస్ అన్ని కట్ చేసి పెట్టుకున్నాము. సో ఈ ఎడ్జెస్ ని ఇట్లా పక్కన పెట్టేసుకున్నాము. సో దాన్ని కొద్దిగా మిక్సీకి గానీ వేసుకోవచ్చండి. ఇప్పుడు బ్రెడ్ రోల్స్ ఎట్లా అంటే, సో చక్కగా ఈ బ్రెడ్స్ అన్ని ఉన్నాయి కదా, లైట్ గా తీసి వెంటనే తీసేసేయాలి. మరీ ఎక్కువసేపు ఉంచకూడదండి. ఎక్కువసేపు ఉంచితే పిండి అయిపోతాయి. సో అట్లా తీసి ఇట్లా చూస్తున్నారు కదా, అట్లా తీసి వెంటనే తీసామంటే మనకు చక్కగా మంచి షేప్ అనేది వస్తుంది అనమాట. రోల్స్ షేప్ గానీ వస్తుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ ఒక బ్రెడ్ మీద, ఇవి చిన్న బ్రెడ్స్ కాబట్టి ఒక బ్రెడ్ మీద పెడుతున్నాను. సో ఒక బ్రెడ్ మీద పెట్టుకుని ఒక రోల్స్ లాగా చేసేసుకొని, ఇందాక ఎడ్జెస్ ఉన్నాయి కదండి, ఆ ఎడ్జెస్ ని చక్కగా మిక్సీకి వేసేసుకున్నాను. ఇదైతే కార్న్ ఫ్లోర్ మిక్సర్. ఈ కార్న్ ఫ్లోర్ మిక్సర్ లో వేసుకొని మళ్ళీ చక్కగా తిప్పేసిన తర్వాత మళ్ళీ ఈ బ్రెడ్స్ ఉన్నాయి కదా దాంట్లో గానీ చక్కగా వేసుకుంటే మన రోల్ అనేది రెడీ అయిపోతుంది. ఇలాగే అన్ని ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. నాకైతే ఇక్కడ 4 వచ్చాయి. సో ఈ 4 ని నేను ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. సో ఎక్కువసేపు మనం డిప్ చేయకూడదండి. బ్రెడ్స్ వెంటనే తీసేసేయాలి. ఎక్కువసేపు డిప్ చేస్తే మనకి ఆ బ్రెడ్స్ అనేది మెత్తగా అయిపోయి మనకి రోల్ షేప్ రాదు. అలాగే ఎడ్జెస్ ని కట్ చేసుకున్నాం కదా, ఆ కట్ చేసుకున్నామని చక్కగా మిక్సీకి వేసుకుంటే ఇలాగా పౌడర్ లాగా చేసేసుకొని దీని మీద వేసేసుకోవాలి. అలాగే పక్కన కార్న్ ఫ్లోర్ మిక్సర్ ని పెట్టుకోవాలి. సో ఇప్పుడు ఆయిల్ ని మంచిగా హీట్ చేసుకున్నప్పుడే వేసుకోవాలి. సో ఒక్కొక్కటిగా వేసేసుకున్నాను. ఒక్కొక్కటిగా వేసుకొని చక్కగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచుకొని దీన్ని ఒక్కొక్కటిగా వేసుకొని తీసేస్తున్నాను అనమాట. చాలా రుచిగా ఉంది. లోపల చక్కగా కుక్ అయింది, బయట చక్కగా కుక్ అయింది. సో చాలా టేస్టీగా ఉన్నాయి ఈ బ్రెడ్ రోల్స్. సో మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నా కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ గాని క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.